డబ్బు పరంగా ఉన్న అవస్థలు ఏదైతే ఉందో అది గ్యారంటీగా క్లియర్ అవుతుంది. మానసికంగా ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఇల్లు కొనడం, అక్కడ పిఆర్ కన్ఫర్మ్ అవడం అన్నట్టుగా మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. దాంట్లో మెయిన్గా నేను చూసేది ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ క్లియర్ అవుతుంది అనేది ఒక పెద్ద మంచి విషయంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైన ఫలం నేను అదే చూస్తున్నాను. మేషరాశిలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఫామ్ హౌస్ గ్యారంటీ కడతారు, లేదంటే తోట కొంటారు. చాలా ఎక్కువ విస్తీర్ణంలో చాలా పెద్ద గజంలో మీరు ఒక నేల తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. 3 ఎగ్గు ఉంది, 4 ఎగ్గు ఉంది, ఒకటి కూడా అమ్మాయిగా అబ్బాయిగా పుట్టట్లేదు అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్ మారి ఇప్పుడు వచ్చే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీకు బాబు లేదంటే పాప పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంది. చాలా మందికి పూర్వీక ఆస్తి ఏదైతే ఉంది, పూర్వీకుల యొక్క ఆస్తి అంటే నాన్నగారి యొక్క ఆస్తి అవ్వచ్చు, మీ నాన్నమ్మ యొక్క ఆస్తి అవ్వచ్చు, మీ పెద్దవాళ్ళ యొక్క ఆస్తి అవ్వచ్చు, అదన్నీ రావడానికి ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉంది. మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? మేషరాశి అయినా సరే, మేష లగ్నం అయినా సరే, ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి విషయం ఇల్లు కొనడం అనేది ఖాయంగా జరుగుతుంది. చాలామంది స్కూల్ స్టార్ట్ చేస్తారు, చాలామందికి ప్లేస్ చేంజ్ అవుతుంది. ఉన్న చోటు మారితే మన యొక్క మైండే మారుతుందంట. అందుకని మీరు చోటు మార్చడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. మీరు ఉన్న ఇల్లు మార్చొచ్చు, కొత్త ఇంటికి వెళ్ళొచ్చు, అద్దెకి కొంత ఇల్లు రావచ్చు, ఒక ఇల్లు ఉంటే అది అమ్మి పెద్ద అపార్ట్మెంట్ కొనడం, ఇలాంటి విషయాలన్నీ జస్ట్ లైక్ దట్ జరుగుతుంది. డబ్బు పరంగా ఉన్న అవస్థలు ఏదైతే ఉందో అది గ్యారంటీగా క్లియర్ అవుతుంది. మానసికంగా ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. మేషరాశిలో పుట్టిన ఎవరైతే చదువుతున్నారో పిల్లలు, వాళ్ళ పెద్ద భవిష్యత్తు మెయిన్గా నీట్లో క్లియర్ చేయడం, ఏపీఎస్సిలో క్లియర్ చేయడం, సివిల్ సర్వీస్లో క్లియర్ చేయడం అన్నట్టుగా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. అమ్మ హెల్త్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో పెద్ద మనిషి, పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్లో మీరు కాస్త జాగ్రత్తగా, ఆరోగ్యపరమైన సమస్యలు రావడానికి, చెస్ట్ బ్రెస్ట్లో ప్రాబ్లమ్స్ రావడానికి, మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఇంట్లోకి ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్సెస్ ఉంది. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో మొదటి విషయం చూసారంటే రాహు ప్లేస్మెంట్ అద్భుతంగా ఉంది. రాహు ప్లేస్మెంట్ అలా ఉంది అంటేనే ఎవరైతే వేరే భాష మాట్లాడతారో, ఎవరైతే వేరే జాతి నుంచి వచ్చారో, లేదంటే వేరే దేశం నుంచి వాళ్ళు వచ్చారో, వాళ్ళ మూలకంగా మీకు చాలా మంచి విషయాలు జరగడం, వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా మీకు దొరకడం, మీ మనసు మాత్రమే ఉన్న కష్టం అంతా బయటికి రావడం, మనసు లోపల చాలా రోజుల నుంచి ఇలానే ఉన్నాను, ఎప్పుడు ఎక్కడైనా ఒక ఖాళీ దొరికితే కూర్చొని ఏడ్చి లోపల నుంచి బయటికి తీసేస్తానన్న ఉన్న సమస్యలన్నీ మీరు బయటికి రావడం, ఇల్లు కొనడం, మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా సెటిల్ అవ్వడం, బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి ఇక్కడ ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఇల్లు కొనడం, అక్కడ పిఆర్ కన్ఫర్మ్ అవడం అన్నట్టుగా మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. దాంట్లో మెయిన్గా నేను చూసేది ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ క్లియర్ అవుతుంది అనేది ఒక పెద్ద మంచి విషయంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైన ఫలం నేను అదే చూస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఫిక్స్డ్ అకౌంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలి, ఇంట్రెస్ట్కి ఒక ప్లాన్ చేస్తున్నామంటే అది మీరు చేయడానికి ఛాన్స్ ఉంది. మేషరాశిలో పుట్టిన వాళ్ళు చాలామంది ఫామ్ హౌస్ గ్యారంటీ కడతారు, లేదంటే తోట కొంటారు. చాలా ఎక్కువ విస్తీర్ణంలో చాలా పెద్ద గజంలో మీరు ఒక నేల తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. భూ అనేదే పెద్ద ఒక ఆ యోగం ఉంటే మాత్రమే ఒక నేల కొనడం అనేది చాలా. అది గురువు బృహస్పతి ఉచ్చస్థానంలో రానప్పుడు గ్యారంటీగా ఇలాంటి ఇల్లు కానీ అన్ని విషయాలు ఈజీగా జరుగుతుంది. ఒకటే విషయం మీరు చూసుకోవాల్సింది బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ మీకైనా సరే, మీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోవడం అనేది ముఖ్యమైన ఒక ఫలంగా చూస్తున్నాము. మేషరాశిలో పుట్టిన వాళ్ళు చాలామందికి ఇప్పుడు మెయిన్గా మీ యొక్క లైఫ్లో ఏ అప్పు ఉన్నా సరే అది క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. చాలా రోజుల నుంచి నాకు బాబు లేదు, పాప లేదు, చాలా కష్టపడుతున్నాము, ఐవీఎఫ్ సెంటర్స్ బట్టి తిరుగుతున్నాము, కానీ ఏదో మంచి జరిగితే పర్వాలేదు, 3 ఎగ్గు ఉంది, 4 ఎగ్గు ఉంది, ఒకటి కూడా అమ్మాయిగా అబ్బాయిగా పుట్టట్లేదు అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్ మారి ఇప్పుడు వచ్చే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీకు బాబు లేదంటే పాప పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంది. చాలామందికి పూర్వీక ఆస్తి ఏదైతే ఉంది, పూర్వీకుల యొక్క ఆస్తి అంటే నాన్నగారి యొక్క ఆస్తి అవ్వచ్చు, మీ నాన్నమ్మ యొక్క ఆస్తి అవ్వచ్చు, మీ పెద్దవాళ్ళ యొక్క ఆస్తి అవ్వచ్చు, అదన్నీ రావడానికి ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉంది. ఇన్ జనరల్ మేషరాశి వాళ్ళకి సంతోషపరంగా 80% బాగుంది, ఆర్థికంగా 95% చాలా బాగుందనే చెప్పొచ్చమ్మా. సో మేషరాశి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరంలో తృప్తిగా ఉండొచ్చు.
ఇప్పుడు మేషరాశి వాళ్ళ కన్న తల్లులకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటుంది అని చెప్పారు. కరెక్ట్. దానికి మనం ఏం పరిహారం చేయగలము? మెయిన్గా చూసారంటే ఆవు నెయ్యతో మీరు ఏదైతే శక్తి పీఠం అని చెప్తాము, అమ్మవారు ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లికైనా సరే, లేదంటే పోలేరమ్మనైనా సరే, లేదు ఏదో ఒక దుర్గాదేవి అయినా సరే, ఆ దేవి రూపంలో ఉన్న స్వామికి మీరు ఆవు నెయ్యితో మన దీపం వెలిగించడం, 9 దీపాలు మీరు కంటిన్యూస్గా మెయిన్గా సోమవారం రోజు పొద్దున 6 to 7 ఈ టైంలో వెలిగించడం అనేది గ్యారంటీగా పెద్ద మార్పిడి నేను చెప్పినట్టు మీ తల్లిదండ్రుల వల్ల మీ యొక్క హెల్త్లో ఆరోగ్యంగా ఉన్న ప్రాబ్లం అంతా సరి అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీరు బాగుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. ఈ పరాభవ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అని పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. బట్ ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు, కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు, ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు వంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు, కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ దట్ సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,